హరే కృష్ణ పిల్లలు. ఇవాళ మనం భగవద్గీత యథాతథం నుండి 15వ అధ్యాయమైనటువంటి పురుషోత్తమ యోగం గురించి తెలుసుకోబోతున్నాం. పురుషోత్తముడు అంటే ఎవరు, పురుషుడు అంటే ఎవరు అన్నది క్షేత్రజ్ఞ విభాగ యోగంలో తెలుసుకున్నాం. పురుషులు ఎన్ని రకాలుగా ఉంటారు అంటే, పురుషుడు అంటే ఎవరు? ఆనందించేవాడు. ఆత్మస్వరూపమే పురుషు స్వరూపం అంటారు. మెటీరియల్ ఫామ్ ని ప్రకృతి స్వరూపము అంటారనమాట. మ్యాటర్ని ఇక్కడ ప్రకృతి అంటారు, ఎనర్జీని పురుషుడు అంటారనమాట. పురుషుడు ఎన్ని స్థాయిల్లో ఉంటాడు అంటే, దేహాల్లో ఉన్న పురుష స్వరూపాన్ని క్షేత్రజ్ఞుడు అంటారనమాట. అంతటా యూనివర్స్ అంతటా నిండి ఉన్న స్వరూపాన్ని బ్రహ్మము అంటారనమాట. తర్వాత ఈ రెండింటికి అతీతంగా ఉన్న అసలైన భగవత్ స్వరూపాన్ని ఏమంటారు అంటే పురుషోత్తముడు. పురుషులలోకెల్లా ఉత్తముడు అనమాట. ఆ పురుషోత్తము స్వరూపంగానే భగవంతుడిని మనం ఆరాధించాల్సి ఉంటుంది. భగవంతుడి తత్వం అనగానే మనకి ఆ పురుషోత్తముడిగా, ఆ సర్వలోక మహేశ్వరుడిగా మాత్రమే ఆయనకు సంబంధించిన ఆ భావాన్ని మనసులో నిలుపుకొని ఆయన్ని సారూపంగా అంటే ఒక రూప సహితంగా మనం ధ్యానించాల్సి ఉంటుంది అనమాట. ఇంకా ఈ పురుషోత్తం స్వరూపం గురించి, తర్వాత పురుషుల్లో ఎన్ని రకాలు ఉన్నారు మొదలైన వాటి గురించి ఈ అధ్యాయంలో భగవానుడు ఏమని వివరించబోతున్నారు ఇవాళ మనం నేర్చుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरा भक्त वृंदा. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरा भक्त वृंदा. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरा भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा
కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీ భగవాన్ ఉవాచ ఊర్ధ్వమూలమధఃశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. శ్రీ భగవానుడు పలికెను, వేళ్ళు పైకి కొమ్మలు క్రిందకి వేదమంత్రాలు ఆకులుగా కలిగిన నసింపులేని అశ్వత్థ వృక్షం ఉన్నదని చెప్పబడింది. ఈ వృక్షమును తెలుసుకున్నవాడు వేదాలను తెలిసినవాడు. అదేంటి, చెట్టు అనేది ఎక్కడ వేళ్ళు భూమిలోకి ఉంటాయి, కొమ్మలు మరియు ఆకులన్నీ పైకి ఉంటాయి. కానీ కొమ్మలు కిందకి, కొమ్మలు ఆకులన్నీ కిందకి, వేళ్ళు పైకి ఉన్న అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు అన్నమాట. రావి చెట్టు ఒకటి ఉంది అని చెప్తున్నారు భగవానుడు. దాన్ని తెలుసుకున్నవాడు అంటే దాన్ని గురించి నిజంగా యాక్చువల్గా అది ఏంటి అని దాని స్వరూప స్వభావాల్ని తెలుసుకున్నవాడు ఎవరైతే ఉన్నారో ఆ వాడు వేదాలను తెలిసిన వాడు అవుతారు అని చెప్తున్నారు భగవానుడు. అటువంటి చెట్టు ఎక్కడైనా ఉంటుందా? అదేంటో చూద్దాం, ఎలా ఉంటుంది, ఇంకా దాని లక్షణాలు ఇంకా ఎలాబొరేట్ చేసి వివరిస్తున్నారు భగవానుడు ఇక్కడ. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాల అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ వృక్ష కొమ్మలు ప్రకృతి యొక్క 3 గుణముల ద్వారా పోషించబడుతూ క్రిందకి మరియు పైకి విస్తరించును. దాని కొమ్మలు ఇంద్రియ విషయాలు. ఈ వృక్షము వేర్లు కింది ముఖంగా కూడా వెళుతూ మానవ సమాజం యొక్క కామ్యకర్మలకు బంధించబడి ఉంటాయి. ఏం చెప్తున్నారు ఇక్కడ భగవానుడు? వృక్షం ఈ కొమ్మలు ఏవైతే తలకిందులుగా ఉన్నాయి, కొమ్మలు కిందకి వేళ్ళు పైకి ఉన్నాయి. ఈ కొమ్మలు దేని ద్వారా పోషించబడుతున్నాయంటే ప్రకృతి త్రిగుణాల ద్వారా. నిన్న మీరు నేర్చుకున్నారు, ప్రకృతి త్రిగుణాల వల్ల మరలా జన్మ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది, జన్మల్లో కర్మలలో మనిషి ఈ త్రిగుణాల చేత ఎలా బంధించబడుతున్నాడో తెలుసుకున్నారు. ఇక్కడ కొమ్మలు అని భగవానుడు దేనిని గురించి ఉద్దేశించి అంటున్నారో మనకు అర్థమవుతుంది. ప్రకృతి త్రిగుణాలే పోషిస్తున్నాయి అంటే ప్రకృతి త్రిగుణాల వల్ల ఇవి పెరుగుతూ వెళుతున్నాయి అన్నమాట. శాఖోపశాఖలుగా అంటే కొమ్మలు చిన్న కొమ్మలుగా, ఆకులుగా ఇంకా విస్తరిస్తూ వెళుతుంది అన్నమాట ఈ చెట్టు కొమ్మలు దేని వల్ల పోషిస్తున్నాయి అన్నారు భగవానుడు? ప్రకృతి యొక్క త్రిగుణాల ద్వారా. దీని వేళ్ళేమో ఇంకా కింద పైకి ఉంటాయి అని చెప్పారు. అదే విధంగా కిందకు కూడా ఓడల రూపంలో వెళుతూ మనుషుల్ని ఇంకా కామ్యకర్మలకు, కోరికలకు తీర్చుకోవడానికి చేసే కర్మనే కామ్యకర్మ అంటారని చెప్పాను. వాటికి బంధించబడి ఉంటాయి అని చెప్తున్నారు. దేనిని ఉద్దేశించి అంటున్నారు ఇక్కడ తలకిందులుగా ఉన్న చెట్టు అని? ఎవరైనా గెస్ట్ చేసి చెప్పగలుగుతారా? లాస్ట్ టైం క్లాసెస్ విన్నవాళ్ళు కాదు, ఈ మంత్ కొత్తగా వింటున్న వాళ్ళు చెప్పండి. ప్రియా భార్గవి, హరే కృష్ణ. హ్యాండ్ డౌన్ చేసేసారు. చరణ్ ఈశ్వర్, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ రిఫ్లెక్షన్ లో ఓకే, బాగానే ట్రై చేసావు. హరే కృష్ణ. యోగిత, హరే కృష్ణ. టీచర్ బనియన్ ట్రీ అక్కడ ఫోటోలో నేను అడిగిన ప్రశ్న ఏంటి? తలకిందులుగా ఉన్న చెట్టు ఒకటి ఉంటుంది, వేళ్ళు పైకి ఉంటాయి, దాని కొమ్మలు ఆకులన్నీ కిందకుంటాయి, తలకిందులుగా ఉంటుందని చెప్తున్నారు. అప్ సైడ్ డౌన్ గా ఉంటుంది అంటున్నారు. అటువంటి చెట్టు ఎక్కడ ఉంటుంది? దేనిని ఉద్దేశించి అలాంటి చెట్టు అన్నారు భగవానుడు? చెట్టు అంటే చెట్టు అని కాదు, దేన్ని అంటున్నారు అలాంటి చెట్టు అని? కదా. నో. హరే కృష్ణ. సాయి దీక్షిత్, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అది వాటర్ దగ్గర ఉండే రిఫ్లెక్షన్ కొడుతుంది వాటర్ లో. నో, చెట్టు అంటే చెట్టు కాదు. ఇక్కడ భగవానుడు చెప్తున్నారు దేనిని చెట్టు, తలకిందులుగా వేలాడే చెట్టు అని దేనిని అంటున్నారు భగవానుడు? చెట్టుని కాదు, రిఫ్లెక్షన్ ని కాదు, తలకిందులుగా వేలాడే చెట్టు ఒకటి ఉంది అని చెప్తున్నారు భగవానుడు. దేని గురించి చెప్తున్నారు? హరే కృష్ణ. సాన్విక, హరే కృష్ణ. చెప్పమ్మా, అన్మ్యూట్ చేసుకో.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చెప్పమ్మా. మాతాజీ చెట్టు పైన మనకి రియల్ గా కనపడుతుంది, దాని కింద వాటర్ మీద ఇంకో చెట్టు కనపడుతున్నట్లుగా కనపడుతుంది. సరిగా వినట్లేదు నా ప్రశ్న, మళ్ళీ వినండి. నేను చెట్టు గురించి అడగట్లేదు. భగవానుడు తలకిందులుగా వేలాడుతున్న చెట్టు ఒకటి ఉంది అన్నారు. చెట్టు గురించి కాదు అక్కడ. దేనిని అలా తలకిందులుగా వేలాడే చెట్టు అంటున్నారు భగవానుడు. మీ ఈ బొమ్మ చూడడం మానేయండి. ఇదిగోండి ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇక్కడ బ్రహ్మ ఫోటో కూడా పెట్టున్నారు, బ్రహ్మ బొమ్మ కూడా పెట్టున్నారు. ఇక్కడ తలకిందులుగా వేలాడే చెట్టు, ఈ చెట్టు యొక్క కొమ్మలు ఇవన్నీ కూడా త్రిగుణాల చేత పోషించబడుతుంటాయి. త్రిగుణాల వల్ల మనిషి జన్మలలో కర్మలలో బంధించబడతాడు. కర్మలలో బంధించడం వల్ల మళ్ళీ మళ్ళీ జన్మెత్తుతూ వెళుతూనే ఉంటాడు. అంటే ఇక్కడ కొమ్మల్ని జన్మలతో పోలుస్తున్నారు. జన్మలు, ఈ ఆకులు వీటన్నిటిని ఏమంటున్నారంటే కొమ్మలు ఆకులని రకరకాల వివిధ జన్మలు. ఈ జన్మలు దేని వల్ల పెరుగుతాయి? త్రిగుణాల వల్ల. ఇప్పుడు అర్థమైంది కదా, చెట్టు అంటే ఈ మొత్తం చెట్టు అంతటి తలకిందులుగా ఉన్న చెట్టు అని దేనిని అంటున్నారు? ప్రియా భార్గవి, నువ్వు చెప్పగలవమ్మా? ట్రై చేయి. హరే కృష్ణ. మాతాజీ నేను ఇందాక క్విజ్ చేశాను, భౌతిక ప్రపంచం మాతాజీ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రైట్ రాంగ్ నేను తర్వాత చెప్తాను, ఇప్పుడే చెప్పను. లాస్య హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకోమ్మా. ఎస్ లాస్య. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చెప్పమ్మా. అది నాకు తెలిసి మనుషుల గురించే చెప్తుంది మాతాజీ ఆ డయాగ్రామ్ అనేది. మనుషుల గురించే. ఏ రకంగా అనేది ఇంకా నేను వివరంగా చెప్తాను. ఓకేనా? బాగానే గెస్ట్ చేసావు, చాలా వరకు దగ్గరగా వచ్చావు. హరే కృష్ణ. నెక్స్ట్ సాయి వినిత్ర, నువ్వు లాస్ట్ టైం విన్నావు క్లాస్, నేను అన్మ్యూట్ చేయను నేను. శ్రేయ హరే కృష్ణ. మనుషులు చేసే కర్మ ఫలాల కర్మ ఫలాలు, కర్మ బంధాలని కొమ్మలు అంటున్నారు. మొత్తం వృక్షం, ఈ చెట్టు అంతటిని కలిపి దేనిని ఇలా చెట్టుతో పోలుస్తున్నారు? బాగానే ట్రై చేసావు, వెరీ గుడ్. హరే కృష్ణ. సాయి వినిత్ర ఎక్కడున్నావా? వెళ్ళిపోయావు, మళ్ళీ హ్యాండ్ డౌన్ చేసేసావా? హ్యాండ్ రేస్ చేయ ఒకసారి. ఓకే, హరే కృష్ణ. మాతాజీ మన కర్మలు మాతాజీ. నువ్వు లాస్ట్ టైం చెప్పావు కరెక్ట్ గా, ఈసారి మర్చిపోయావా? లాస్ట్ టైం నువ్వు కరెక్ట్ గా చెప్పావు. హరే కృష్ణ. కర్మలు కాదు, చెప్తా నేను ఏంటనేది. ఇప్పుడు భగవానుడు ఏం చెప్తున్నారంటే, తలకిందులుగా ఉన్న ఒక చెట్టు ఒకటి ఉంది. ఈ చెట్టుకి కొమ్మలు ఆకులు పైకి కాకుండా కిందకు ఉంటాయి అంటున్నారు. వాటిల్నేమో ఏం పోషిస్తాయని చెప్తున్నారు? ఆ కొమ్మల్ని త్రిగుణాలు, అంటే సత్వ రజో తమో గుణాలు, ఈ మూడింటి చేత పోషించబడుతూ ఉంటాయంటే ఈ కొమ్మలు అనేవి. అంటే సత్వగుణము ఎక్కువగా ఉన్న మనిషి సాత్వికమైన జన్మలు ఎత్తుతూ వెళ్తుంటాడు. అలాగే రజోగుణం ఎక్కువగా ఉన్న మనిషి రాజసికమైన జన్మలు, ఎలా జన్మలు ఎత్తుతారనే విషయం కూడా నిన్న మీరు చూసారు. అంటే ఇక్కడ కొమ్మల్ని దేంతో పోలుస్తున్నారు? మనిషి జన్మలు ఎత్తుతూ కోటాను కోట్ల జన్మలు ఎత్తుతూ వెళ్తూ ఉండడాన్ని కొమ్మలు వీటితో పోల్చారు. సరే, దీని అంతం ఎక్కడుందో ఆది ఎక్కడుందో తెలియట్లేదు అన్నారు. వేర్లు పైకి ఉన్నాయి అని అన్నారు. అంటే దేంతో పోలుస్తున్నారు? వేర్లు ఎక్కడున్నాయి, పైకి ఎందుకున్నాయి, కొమ్మలు కిందకి ఎందుకున్నాయి అంటే త్రిగుణాల ద్వారా జన్మనెత్తే కొద్దీ మనిషి ఈ భౌతిక ప్రపంచంలో ఇంకా ఏముంది, అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏముంది అన్న విషయాన్ని దేంతో తెలుసుకుంటాం? ఈ 5 ఇంద్రియాలతో తెలుసుకుంటాం. ఈ 5 ఇంద్రియాలతో మనిషి ఆనందాన్ని వెతుక్కుంటాడు అనే విషయం 13th చాప్టర్లో విన్నారు కదా మీరు. అంటే ఈ ఫిజికల్ వరల్డ్ లో ఫిజికల్ ఫామ్ లో ఉన్న ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్లే కొద్దీ మనిషి అధోగతి పాలవుతూ ఉంటాడు. ఇంకా 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 కర్మ బంధనాల్లో చిక్కుకుపోయి అధోగతి పాలవుతాడు. అందుకని ఈ వృక్షం తలకిందులుగా ఉంది అన్నారు. ఇంతకీ ఏంటా వృక్షం అంటే ఈ ఫిజికల్ వరల్డ్, భౌతిక జగత్తు. ఈ భౌతిక జగత్తునే భగవానుడు తలకిందులుగా ఉన్న వృక్షంతో పోల్చారు. మొత్తం ఈ యూనివర్స్, ఈ ఫిజికల్ ఫామ్ లో కనిపిస్తున్న యూనివర్స్ అంతటినే ఇక్కడ భగవానుడు తలకిందులుగా ఉన్న వృక్షం అన్నారు. ఇక్కడ బ్రహ్మ కనిపిస్తున్నారు. ఎందుకని? ఈ బ్రహ్మం అంటే యూనివర్స్ అంతా మ్యాటర్ ఫామ్ లో ఉన్నది బ్రహ్మము. బ్రహ్మని సృష్టించారంటే మ్యాటర్ లో ఫస్ట్ సృష్టించబడింది మ్యాటర్ ఫామ్ లో బ్రహ్మ అన్నమాట. బ్రహ్మ తర్వాత మిగతా బ్రహ్మ నుంచి మిగతావన్నీ కూడా భగవానుడు సృష్టింపజేశారు.
అంటే యూనివర్స్ మొత్తాన్ని కలిపి భగవానుడు, అంటే దీన్ని మన తెలుగులో చెప్పాలంటే భౌతిక జగత్తు, ఫిజికల్ వరల్డ్ అంటారనమాట. దాన్నే తలకిందులుగా ఉన్న చెట్టు అన్నారు. అంటే ఈ ఫిజికల్ వరల్డ్ లో ఇంకా ఇంకా తెలుసుకోవాలి భౌతికంగా అనుకుంటూ వెళ్లే కొద్దీ మనిషి అధోగతి పాలైపోతాడు. కాబట్టి ఇది కిందకి తీసుకెళ్తుంది తప్పితే ఈ చెట్టు మనిషిని పైకి తీసుకెళ్దు అనమాట. కానీ ఎలాగ ఈ చెట్టు నుంచి తప్పించుకుని ఈ చెట్టులోనే కొట్టుకుని అలా కొమ్మలు రెమ్మలు పెరుగుతూ వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి, అది కూడా భగవానుడి మాటల్లోనే విందురు. కానీ ఈ వృక్షం యొక్క నిజ రూపము ఈ లోకంలో ఎవరికీ తెలియదు. దాని ఆది మధ్య అంతాలు ఎక్కడా అనే విషయము ఈ లోకంలో ఎవరూ తెలుసుకొనలేరు. కానీ లోతుగా నాటుకున్న వేళ్లతో విలసిల్లుతున్న ఈ అశ్వత్థ వృక్షాన్ని వైరాగ్యం అనే ఖడ్గంతో ఖండించి వేయాలి. తరువాత అతడు పునర్జన్మ లేకుండా చేసే పరమపదాన్ని వెతకాలి. ఎవ్వని నుండి సమస్తము ఆరంభమైందో మరియు ఎవ్వని నుండి అనంతకాలముగా సమస్తము వ్యాపించిందో అట్టి పరమ పురుషుణ్ణి శరణు పొందాలి. ఈ వృక్షం యొక్క ఈ చెట్టు అయితే ఎలా ఉంటుందంటే ఈ ఫిజికల్ వరల్డ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందనే విషయం ఎవ్వరికి తెలియదు. నాసా సైంటిస్టులు కూడా చెప్తారు అబ్జర్వబుల్ యూనివర్స్ అనేది చాలా తక్కువ. మొత్తం ఓవరాల్ గా మొత్తం యూనివర్స్ తో పోలిస్తే మనకి మనిషి ఎర్త్ మీద నుంచి అబ్జర్వ్ చేయగలిగేది ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా సరే అబ్జర్వ్ చేయగలిగేది 1% కంటే తక్కువ ఉంటుందన్నమాట. అంటే యూనివర్స్ యొక్క విస్తృతి ఆది మధ్య అంతం ఎక్కడ అనేది మనుషులమైనటువంటి మనం ఎంత మాత్రం తెలుసుకోలేము. ఈ విషయం నాసా వాళ్ళు రీసెంట్ గా కనిపెట్టారు అబ్జర్వబుల్ యూనివర్స్ గురించి. కానీ మన భగవద్గీతలో ఎప్పుడో చెప్పారు ఈ ఫిజికల్ వరల్డ్ ఎక్కడ బిగిన్ అయింది, ఎక్కడ మధ్య, ఎక్కడ దీనికి ఎండింగ్ ఎక్కడ అనేది మనుషులు ఎవరు తెలుసుకోలేరు, ఈ లోకంలో ఎవరు తెలుసుకోలేరు అని చెప్పున్నారు భగవద్గీతలో. కానీ లోతుగా నాటుకున్న వేళ్లతో విలసిల్లుతున్న అంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. బిగినింగ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాగా ఈ భూమి, ఈ నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి, ఎవ్వరికీ తెలియదు అనమాట. ఇలా తెలుసుకుని ఫిజికల్ గా చూస్తూ వెళ్దాం అనుకునే కొద్దీ ఎవరు తెలుసుకోలేరు. ఈ తెలుసుకోవాలనే కోరిక చేత మళ్ళీ మళ్ళీ జన్మెత్తాల్సిందే తప్పితే ఈ చెట్టు ఎక్కడ మొదలైంది అని ఎక్కుతూ దిగుతూ వెళుతూ ఉన్న కొద్దీ ఇంకా వెళుతూనే కొట్టుకుపోతూ ఉంటాం అనమాట, జన్మలు ఎత్తుతూ. కానీ ఈ చెట్టు గురించి నిజంగా తెలుసుకోవాలి అంటే చెట్టు మీద కూర్చున్న వాడికి బాగా తెలుస్తుందా, చెట్టు మీద నుంచి దిగి దూరంగా నిల్చుకున్న వాడికి చెట్టు బాగా కనిపిస్తుందా? చెట్టు నుంచి దిగి దూరంగా నిల్చుకుని చూస్తేనే చెట్టు అసలు ఎలా ఉందో చూడగలుగుతాడు. అంటే ఈ చెట్టు గురించి తెలుసుకోవాలి అంటే ముందు మనం ఇందులో నుంచి బయటపడాలి. అంటే జన్మరాహిత్యాన్ని పొందాలి. దేంతో పొందగలం అంటే వైరాగ్యం, కోరికలు లేకుండా ఉండడం. కోరికలు ఈ కర్మ అంటకుండా ఉండాలంటే ఏం కావాలి? వైరాగ్యము. వైరాగ్యం అంటే ఏంటో కూడా వివరించున్నాను నేను ఇదివరకే మీకు. మనం చేసే ప్రతి పనిని నిత్యం పరిశీలిస్తూ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ ఉంటే వైరాగ్యం అనేది వస్తుంది. ఈ వైరాగ్యం వచ్చినప్పుడు వైరాగ్యం అనే ఖడ్గంతో ఖండించే కొమ్మలు అంటే ఏంటి? ఇంకా జన్మరాహిత్యం, మళ్ళా పుట్టకుండా అక్కడికి ఎండ్ చేసేసి ఈ జన్మతో చాలు, ఈ జన్మతో మనం వైరాగ్యాన్ని సాధించి ఇంకా అక్కడితో ఎండ్ చేసి చూస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట ఈ చెట్టు ఏంటి, ఎక్కడి నుంచి ఆరంభమైందంటే ఆ పరమ పురుషుడి నుంచి ఆరంభమైంది అని. ఆయన దగ్గరికి మనం చేరడానికి ఆయన్ని అప్పుడు శరణు పొందాలి. ఈ భౌతిక జగత్తును అంటున్నారన్నమాట, ఫిజికల్ వరల్డ్ నే భగవానుడు ఏం చెప్తున్నారంటే ఒక చెట్టుతో పోలుస్తున్నారు, తలకిందులుగా ఉన్న చెట్టుతో పోలుస్తున్నారు. నిర్మాణమోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంత్యమూఢ పదమవ్యయం తత్. విద్యా గొప్పతనము, మోహము, అనురాగ దోషాన్ని జయించి నిత్యమైనది అర్థం చేసుకున్న వారు కోరికలన్నింటినీ విడిచిపెట్టి సుఖ దుఃఖాది ద్వంద్వాలకు అతీతులై పరమ పురుషునికి శరణజొచ్చేవారు శాశ్వతమైన ఆ బ్రహ్మపదాన్ని పొందుతారు. ఎవరు పొందుతారు భగవంతుణ్ణి అంటే విద్యా గొప్పతనం, అహంకారము, మోహము, అనురాగము ఇటువంటి దోషాల్ని జయించి నిత్యమైనది ఆత్మ, నేను ఆత్మస్వరూపుడును, భగవంతుడు పురుషోత్తముడు అని అర్థం చేసుకున్న వాళ్ళు
కోరికలన్నింటినీ విడిచిపెట్టి సుఖము దుఃఖము అని రెండింటిని చూడకుండా వీటికి అతీతులై పరమ పురుషుణ్ణి శరణు వేడి ఆ శాశ్వతమైన స్థితిని పొందుతారు అని చెప్తున్నారనమాట. ఆ భగవంతుడి ఆ శాశ్వతమైన నివాసం ఎలా ఉంటుంది అంటే న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అట్టి నా దివ్యధామము సూర్యుడు లేదా చంద్రుడు లేదా అగ్ని లేదా విద్యుత్తు ద్వారా ప్రకాశింపబడదు. దానిని చేరుకున్న వారు ఈ భౌతిక ప్రపంచానికి తిరిగిరారు. దివ్యధామం ఎలా ఉంటుందంటే ఏ సూర్యుడు చంద్రుడు లేకపోతే ఎలక్ట్రిసిటీ ఇవేం అవసరం లేదన్నమాట. అది జ్ఞానము చేత వెలిగించబడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఇంకా తెలుసుకోవాల్సింది ఉండదు, క్వశ్చన్స్ అనేవి ఉండవు అనమాట. మొత్తం అంతా పూర్తిగా తెలియబడుతుంది అనమాట. అంటే జ్ఞానం మొత్తం జ్ఞానం చేత వెలిగించబడుతూ ఉంటుంది అనమాట అక్కడంతా. ఈ అటువంటి దానికి చేరుకున్న వాళ్ళు మరలా తిరిగి జన్మ అనేది ఎత్తరు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ భౌతిక ప్రపంచంలో జీవులు నా శాశ్వతమైన అంశలు. కానీ బద్ధ జీవితం కారణంగా వారు మనస్సు కలిగి ఉన్న 6 ఇంద్రియాలతో కష్టపడుతున్నారు. ఇక్కడ ఇంద్రియాలు 5 నిజానికి, కానీ మనస్సుతో కలిపి భగవానుడు 6 ఇంద్రియాలు అని చెప్తున్నారనమాట. నిజానికి భౌతిక ప్రపంచంలో ఉన్న మనం అందరం కూడా భగవంతుడి యొక్క అంశలే, శాశ్వతమైనటువంటి జీవాత్మలం మనం. కానీ మనస్సు దాని కంట్రోల్లో ఉన్నటువంటి 5 ఇంద్రియాలు, ఈ మొత్తం ఈ 6 వలన మనిషి చాలా కష్టపడుతూ ఉంటాడు. ఎందుకని? ఈ చెవులు ఉన్నాయనుకోండి, కళ్ళు చెవులు ఉన్నాయనుకోండి, ఎవరైనా తిడుతున్నారనుకోండి, తిట్టే వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తుంటాయి. వాళ్ళ తిట్టే వర్డ్స్ లో హార్డ్ ర్యాష్ గా ఉన్నవి పదాలన్నీ మనసుకి చెవి ద్వారా చేరి బాధ కలిగిస్తాయి, దుఃఖం కలుగుతుంది, అవతల వ్యక్తి మీద కోపం కలుగుతుంది. అదే ప్లేస్ లో మన బదులు ఎవరో ఒక చెవిటి కళ్ళు సరిగా కనిపించిన ఆయన ఉన్నారనుకోండి, ఆయనకి వినిపించదు, ఎదుటోడి ఎక్స్ప్రెషన్స్ కనిపించే అంత స్పష్టంగా కళ్ళు కనిపించవు. అప్పుడు అతని మనసులోకి ఆ బాధ కోపం దుఃఖం వెళ్తాయా? వెళ్ళవు. అంటే మనము చుట్టూ ఉన్న ప్రపంచంలో బాధ కానీ సంతోషం కానీ సుఖం కానీ దుఃఖం కానీ అనుభూతి అంటే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము అంటే దానికి ఏంటి కారణం అంటే ఈ 5 ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలు పట్టుకెళ్ళింది ఎవరు పెట్టుకుంటారు అలాగా ఆలోచనల రూపంలో? మనస్సు. ఎవరన్నా తిట్టారు, తిట్టింది ఒకసారి చెవిలో వినిపిస్తుంది, చెవి ద్వారా మనసుకు వెళ్ళిపోతుంది. కానీ మనసు ఏం చేస్తుంది? మాటి మాటికి గుర్తు చేస్తుంది, వాడు అంత మాట అనేసాడే, ఆ అమ్మాయి అంత మాట అనేసింది, నన్ను నాకంటే చిన్నవాడని కూడా లేకుండా నన్ను తిట్టేశాడే అని మళ్ళీ మళ్ళీ పదే 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 ఎవరు మనకు మైండ్లో రివైండ్ చేసి చూపిస్తారు అంటే ఎవరో కాదు, మన మనసు మాత్రమే. అందుకే అంటారు భగవానుడు, ముందు చాప్టర్స్ లో విన్నాం కదా మనం 6వ అధ్యాయంలో, మనస్సే మిత్రుడు మనస్సే శత్రువు. ఎవరి మనసు అయితే ఇట్లాగా మాటి మాటికి చెడును గుర్తు చేస్తుందో అదే శత్రువు. ఎవరి మనసు అయితే వాటిలన్నింటినీ త్వరగా మర్చిపోయి మంచినే భగవంతుడినే పట్టుకుంటుందో వాళ్ళ మనసు మనకి, అటువంటి మనసు మనకి మిత్రుడు అవుతుంది అనమాట. అంటే మన మనస్సు ఎప్పుడైతే నెగిటివ్ గా ఆలోచిస్తే అదే మనసు మనకి శత్రువు అవుతుంది, పాజిటివ్ గా ఉన్న మనసు మనకి మిత్రుడు అవుతుంది. అదే విధంగా ఇంద్రియాల ద్వారా పొందిందే మళ్ళీ మళ్ళీ పొందాలనుకునే మనసు కూడా మనిషికి శత్రువు అవుతుంది. ఈ రకంగా మనస్సుతో కూడిన ఈ 5 ఇంద్రియాలు, మొత్తం 6 ఇంద్రియాల వలన ఈ ఎక్స్పీరియన్స్ చేస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనిషి బాధపడుతూ రకరకాల ఫీలింగ్స్ తో ఉంటాడనమాట. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. వాయువు వాసనను ఒక చోటి నుంచి మరొక చోటికి తీసుకొని పోయినట్లుగా జీవుడు తన విభిన్న భావనలను ఒక శరీరం నుండి మరొక శరీరానికి తిరిగి తీసుకువెళుతూ ఉంటాడు. ఆ విధంగా తిరిగి వేరొక శరీరాన్ని తీసుకొని దాన్ని విడిచిపెడతాడు. వాయువు వాసనని, ఇప్పుడు అక్కడక్కడ దూరంగా ఒక రోజా పూల చెట్లు ఉన్నాయనుకుందాం, మొక్కలు, అక్కడి నుంచి గాలి వీస్తుంది అనుకుందాం. ఆ రోజా మొక్కలు మనకు కనిపించట్లే, మధ్యలో ఏదో పెద్ద బిల్డింగ్ అడ్డు ఉంది, కానీ గాలి అటు నుంచి వీగానే మంచి వాసన వస్తుంది. అక్కడెక్కడో రోజా పూల చెట్లు ఉన్నట్టునే చాలా మంచి వాసన వస్తుందని తెలుస్తుంది. అంటే అక్కడి మొక్కలలో పువ్వుల్లో వాసనని వాయువు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎలా తీసుకొచ్చిందో, మనిషి ఈ శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత
ఇందులోని జీవుడు ఏం చేస్తాడంటే ఈ శరీరానికి సంబంధించిన వాసనల్ని, అంటే ఈ శరీరానికి సంబంధించిన లక్షణాలని, కోరికలని, కర్మలని మోసుకుని ఇంకొక శరీరానికి వెళతాడు. మొన్న ఒక విషయం చెప్పినట్టున్నాను మీకు, పునర్జన్మ గురించి చెప్తున్నప్పుడు, ఒక లారీ డ్రైవర్ గురించి. ఒక లారీ క్రాష్ అవుతుంది, అతనికి ఒక పాట వింటూ ఉంటాడు, ఆ పాట వచ్చే వైపుకి వెళ్ళిపోతాడు అని అంటే అతనిలో ఉన్న జీవుడు అతనిలో ఉన్న ఆశలు కోరికలను తీసుకుని ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోయాడు. గాలి ఎలా అయితే తీసుకెళ్తుందో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వాసనని, అదే విధంగా జీవుడు కూడా తన కర్మలని, కోరికలని, ఆశలని, మిగతా ఈ విషయాలు ఇష్టాలని అన్నింటినీ కూడా మోసుకుని ఇంకో శరీరాన్ని తీసుకుంటాడనమాట. తీసుకున్నాక ఏమవుతుంది అంటే శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. జీవుడు ఆ విధంగా వేరొక స్థూల శరీరాన్ని తీసుకొని మనస్సుతో కూడి ఉన్న నిర్దిష్ట రకం చెవి, కన్ను, నాలుక, ముక్కు, స్పర్శ భావాన్ని పొందుతుంది. అందువలన అతడు ఒక ప్రత్యేక రకమైన ఇంద్రియ విషయాలను అనుభవిస్తాడు. మనిషిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, గొప్ప ఒక దేశాధ్యక్షుడో లేకపోతే ఒక మహారాజు అనుకుందాం, గొప్ప ధనికుడు అనుకుందాం, సంపదలతో, పట్టుపాన్పులు, సుగంధ ద్రవ్యాలు, బయటకు వెళ్తే సెంటు, కూర్చుంటే చల్లటి పానీయాలు, నిల్చుకుంటే ఎయిర్ కండిషను, బయటకు వెళ్ళాలంటే పెద్ద పడవ లాంటి కారు, ఇలా వైభవాలను అనుభవిస్తూ బతికాడు అనుకోండి. అతని ఇంద్రియాలని వేటిని కోరుకున్నాయి? సుఖ విలాసాలని, భోగాల్ని కోరుకున్నాయి. అటువంటి వ్యక్తి ఒక ఫైన్ డే, ఒక వయసు వచ్చిన తర్వాత వృద్ధాప్యం కారణంగా చనిపోయాడు. అతను చేసుకున్న పాపం వల్ల తమో గుణం ఎక్కువగా ఉండింది అనుకోండి, సపోజ్ పంది జన్మ వచ్చింది అనుకుందాం. అదే వ్యక్తిలో ఆ జీవుడే, ఇంద్రియాలు మాత్రం వేరే. మనిషిగా ఉన్నప్పుడు ఏవి సుఖంగా ఉన్నాయి? పట్టుపాన్పులు, సెంట్లు, తర్వాత పెద్ద పడవ లాంటి కార్లు, ఇవన్నీ. పంది జన్మ వచ్చిన తర్వాత ఇంద్రియాలు మారిపోయాయి. అవే ఇంద్రియాలు కాదు, ఇవి వేరే ఇంద్రియాలు అన్నమాట, పందికున్న ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు వేటిని ఇష్టపడతాయి? పట్టుపాన్పులను ఇష్టపడదు, బురదని ఇష్టపడుతుంది, బురద మట్టిని ఇష్టపడుతుంది. సుగంధ ద్రవ్యాలు కాదు, దుర్గంధాన్ని ఇష్టపడుతుంది. పడవ లాంటి కార్లు కాదనమాట, ఎవరు తీసుకుపోతే, ఎవరు మోసుకుని పోతే వాళ్ళతో వెళ్ళిపోతుంది. ఒక ట్రాక్టర్లో వాడేసినా ఉంటుంది, దేంట్లో వేసేసినా ఉంటుంది దీన్ని పట్టుకెళ్ళి. ఎందుకంటే దానికంటూ ఒక స్వతంత్రంగా నేను ఇందులో రాను, నాకు చాయిసెస్ అంటూ ఉండవు అనమాట. అంటే ఈ ఇంద్రియాలు ఆ రకంగా ఉంటాయి. ఈ శరీరంలో పడగానే నేను రాజునని, నేను గొప్పగా అనుభూతి చెందానని ఇంతకుముందు విషయాలు అనిపించవు. ఇవే గొప్ప స్వర్గంగా ఉంటాయన్నమాట. ఈ బురదలో పొల్లాడమే పట్టుపాన్పుల మీద దొల్లినట్టుగా ఉంటుందన్నమాట. ఇదే పన్నీరు, ఇదే సెంటుగా కనిపిస్తుంది. ఎందుకని? ఇందులో ఇంద్రియాలు వేరే, అంతకు ముందున్న ఇంద్రియాలు వేరే. అంటే ఏ శరీరంలోకి జీవుడు వెళ్తాడో ఆ శరీరం బట్టి, ఆ శరీరంలో ఇంద్రియాలని బట్టి అతని సుఖాలు మారిపోతూ ఉంటాయి. ఈ శరీరంలో ఉన్నప్పుడు చాక్లెట్లు అంటే ఇష్టం ఉంటుంది. ఏ కుక్కగానో నక్కగానో పుడితే చాక్లెట్లు నచ్చవు. ఏ కోడి పిల్లో, కుక్క పిల్లో, ఎముకో, ఇంకోటో నచ్చుతుంది, వాటి కోసం పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ రకంగా ఇంద్రియాలను బట్టి రుచులు, వాసనలు, ఇష్టాలు, రాగద్వేషాలన్నీ కూడా మారిపోతాయి. అంటే జీవుడు ఒక్కడే, కానీ ఇంద్రియాలు చేసే మాయాజాలం అర్థం కావడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. అర్థం చేసుకోండి, ఈ ఇంద్రియాల ద్వారా మనం పొందుతున్న సుఖం అనేది శరీరాన్ని బట్టి మారిపోతుంది. కాబట్టి ఈ ఇంద్రియాల ద్వారా అనుభూతి చెందేది ఏదైతే ఉందో అది శాశ్వతం కాదు. ఉత్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. జీవుడు తన శరీరాన్ని ఎలా విడిచిపెడతాడో, ప్రకృతి త్రిగుణముల ప్రభావంతో ఎలాంటి శరీరాన్ని అతడు అనుభవిస్తున్నాడో మూర్ఖులు తెలుసుకోలేరు. కానీ జ్ఞానంలో శిక్షణ పొందిన కళ్ళు కలిగిన వాడు ఇవన్నీ చూడవచ్చు. మూర్ఖులకు అర్థం కాదు. ఎలా వెళుతుందంటే ఎలా వెళ్తారు, సైంటిఫిక్ గా అదంతా నాన్ సెన్స్, ఆత్మ ఎక్కడుంది, ఆత్మ అనే దాన్ని ఎలా ప్రూవ్ చేయొచ్చు అని వాదనకు దిగుతారు. సాక్షాత్తు ప్రభుపాదులు వారు భక్తి వేదాంత స్వామితోనే ఇలా వాదనకు దిగిన మూర్ఖులు ఉన్నారు ఆంగ్లేయుల్లో. వాళ్ళకి స్వామి చెప్తారు, వేదం అనేదే మాకు సైన్స్, వేదం చెప్పింది, మా గురువులు చెప్పింది మేము నమ్ముతాము అని చెప్తారనమాట. ఎంత వాదించినా ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. నిజానికి అప్పుడు భక్తి వేదాంత స్వామి ఒక ప్రశ్న అడుగుతారు అతన్ని, నీకు మనసు ఉందా, నీకు బుద్ధి ఉందా అని అడుగుతారు. ఉంది. సరే, నీకు ఆత్మ ఉందా అని అడిగావు కదా,
ఆత్మను తీసి చూపించు అని అడిగావు కదా, నీకు బుద్ధి ఉందా అని అడుగుతారు. ఉంది అని. సరే నువ్వు కూడా నీ బుద్ధి ఉంటే నీకు చూపించు, అలాగే నా ఆత్మని నేను తీసి చూపిస్తాను అంటారు. అదేంటది, నేను చూపించలేకపోయినంత మాత్రం నాకు బుద్ధి లేనట్ట అంటాడు అవతల వ్యక్తి కదా. అదే విధంగా నేను బయటకు తీసి చూపించలేకపోయినంత మాత్రాన నాలో ఆత్మ లేదని కాదు, నేను జీవించున్నాను, మాట్లాడుతున్నానంటే ఈ శక్తి ఉంది, చైతన్యంగా శరీరం అంతా ఉంది అంటే ఆ జీవశక్తినే ఆత్మ అంటున్నాం మేము అని చెప్తారనమాట. అతను వెంటనే మీరు చాలా రూడ్గా మాట్లాడుతున్నారు, బుద్ధి ఉందా లేదా, బుద్ధి ఎలా చూపించగలుగుతా, అది అబ్స్ట్రాక్ట్ అంటారు. అబ్స్ట్రాక్ట్ అంటే ఉంది అన్నది సత్యం కదా, ఉన్నదాన్ని చూపించలేరు కదా. ఇది కూడా అంతే, ఆత్మ ఉంది కానీ ఆత్మ కంటికి కనిపించదు అని వారు వాదన్ని సరైన దిశలో తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. అలా ఎంతో మంది ఎన్నో ప్రశ్నలు అడిగితే వాళ్ళు చాలా ఓర్పుగా చెప్తారనమాట. చాలా విసిగిస్తారు, చాలా ఇబ్బంది పెడతారు, వెట్టకారం చేస్తారు. ఎందుకు వస్తుంది ఆ ఓర్పు అంటే జ్ఞానంలో శిక్షణ పొందారు కాబట్టి, గురువులు చెప్పిన మాటలు విని జ్ఞానంలో ట్రైనింగ్ అయ్యారు కాబట్టి ఆయనకి అంత ఓర్పు సహనం వచ్చిందనమాట. నవ్వుతూ పిచ్చి వాళ్ళని చూసి ఆ పిచ్చి ప్రశ్నలకు నవ్వుతూ చాలా ఓర్పుగా సమాధానం చెప్పడం జరుగుతుంది. అందుకని జ్ఞానంలో శిక్షణ పొందిన వాళ్ళు చూడగలుగుతారు అని చెప్తున్నారు ఇక్కడ. జ్ఞానంలో శిక్షణ పొందడం అంటే ఎలా చూస్తారు, మనలో వాసనలు అని చెప్పారు ఇందాక, వాయువు వాసనలు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎలా తీసుకుపోతుందో ఆ విధంగా జీవుడు తీసుకెళ్తాడు అన్నారు. ఇది సైంటిఫిక్ గా ఎలా చెప్పచ్చు అంటే, మనలో జీన్స్ అనేది ఉంటుందా, డిఎన్ఏ ఉంటుందా, డిఎన్ఏలో రకరకాల లక్షణాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఒక డిఎన్ఏలో. హ్యూమన్ జీనోమ్ లో మొత్తం అన్ని లక్షణాలు ఉంటాయి. వాటిలో ఒక స్పెసిఫిక్ రకమైన కళ్ళు, ఒక పర్టికులర్ గా ఉన్న ముక్కు, ఒక తీరైన ఆకృతి ఉన్న ఫేస్, ఒక స్పెసిఫిక్ హెయిర్ కలర్, ఇవన్నీ మాత్రమే ఎవరు సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఇదే ఈ రకంగానే రావాలి, ఇలాగే పుట్టాలని ఎవరు సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఆ జీవుడు అమ్మ కడుపులో ఉండగా ఆ డిఎన్ఏలో ఆ పర్టికులర్ వాటిని సెలెక్ట్ చేసుకుని బయటకు ఆ రూపంతో బయటకు వస్తున్నాడు. అంటే తన పూర్వ జన్మలో ఉన్న ఆ కోరికలు, ఆ కర్మలను అనుసరించి ఈ సెలక్షన్ ఉంటుందన్నమాట. జెనెటికల్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి జెనెటిక్స్ చదివితే మీరు కనుక పెద్ద అయితే ఈ వాసనలు అంటే ఏంటి, వీటిని జీవుడు ఎలా తీసుకెళ్తాడు, ఒక బేబీ పుట్టేటప్పుడు ఆ ఫీచర్స్ అన్ని ఎలా వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. కానీ మీరు చేయాల్సింది జ్ఞానంలో శిక్షణ పొందిన పిల్లలు కాబట్టి ప్రతిదానికి మన భగవద్గీతని బేస్గా పెట్టుకుని చదువుకోండి, ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకు ప్రతిసారి మాతాజీ ఈ భగవద్గీతను బేస్ చేసుకోండి అని ఎందుకు చెప్తున్నారు అంటే, మనం చదువుకునే సైన్సెస్ అన్ని కూడా ఈ లైఫ్ లో ఎలా సెటిల్ అవ్వాలి, ఈ లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి, డబ్బు ఎలా సంపాదించుకోవాలి, జీవన భృతి ఎలాగా, వీటి వరకు నేర్పిస్తాయి. అదే సైన్స్ ని జ్ఞానం వైపుకు మళ్ళిస్తే, అప్పుడు మనం ఆ సైన్స్ ని జ్ఞాన సముపార్జన కోసం మళ్ళిస్తే భగవంతుణ్ణి, జ్ఞాన లక్ష్యమైనటువంటి పరమాత్మను చేరుకోగలుగుతాం. జీవితానికి నిజమైన సాఫల్యత వస్తుందన్నమాట. అసలు లైఫ్ కి లక్ష్యం ఏంటో అది ఫుల్ఫిల్ అవుతుంది. అందుకనే ఈ మనం నేర్చుకునే సైంటిఫిక్ నాలెడ్జ్ కొంతవరకే లిమిటెడ్. ఆ నాలెడ్జ్ని ఎప్పుడైతే ఆత్మజ్ఞానంతో లింకప్ చేసుకుంటామో మన జ్ఞానం ఎటర్నల్ భగవంతుడి వైపుకి వెళుతుంది. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. ఆత్మానుభూతిలో ఉన్న యోగులు దీనినంతా స్పష్టంగా చూడగలరు, కానీ మనస్సు అభివృద్ధి చెందని మరియు ఆత్మానుభూతిలో లేని వారు ప్రయత్నించినను ఏమి జరుగుతుందో చూడలేరు. అందుకని చెప్పాను, మీరు చదవబోయే చదువులని భగవద్గీత బేస్గా చేసుకుంటే మీకు కూడా ఈ ఆత్మానుభూతి అంటే ఏంటి, ఆత్మ జ్ఞానం అంటే ఏంటి, ఈ విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి అన్నమాట. ఈ స్పష్టత వచ్చే కొద్దీ లైఫ్లో నిజమైన ఈ లైఫ్కి ఒక నిజమైన ప్రయోజనం ఏంటి, భగవంతుడిని పొందడం, ఆ ప్రయోజనం వైపుకి అడుగులు పడతాయి. అడుగులు పడికి సెల్ఫ్ రియలైజేషన్ అనేది వన్స్ ఒక రోజుకి పొందే అవకాశం ఉంటుంది. అందుకనే మన లైఫ్ కోసం లైఫ్ సైన్సెస్ ని కూడా ఆధ్యాత్మికతతో ముడిపెట్టి అర్థం చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఈ ప్రపంచం మొత్తం చీకటిని చెదరగొట్టే సూర్యుని తేజస్సు నా నుండి వస్తుంది. చంద్రుని వైభవం
మరియు అగ్ని తేజస్సు కూడా నా నుండే వచ్చాయి. సూర్య చంద్రులు వెలగడానికి కారణం నేనే. అదేవిధంగా అగ్ని యొక్క తేజస్సు కూడా నా నుండే వచ్చింది. కాబట్టి నా నివాసమైనటువంటి నా దివ్యధామం వెలిగించడానికి ఈ మూడు అక్కర్లేదు, నా జ్ఞానం అనే తేజస్సు చేత వెలిగించబడుతుంది అని భగవానుడి అర్థం అనమాట అక్కడ. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధి సర్వా సోమో భూత్వా రసాత్మకః. నేను ప్రతి గ్రహంలోకి ప్రవేశిస్తాను, నా శక్తి ద్వారా అవి కక్ష్యలో ఉంటాయి. నేను చంద్రునిగా మారి అన్ని ఔషధాలకు జీవన రసాన్ని సరఫరా చేస్తాను. ప్రతి గ్రహంలోకి ప్రవేశిస్తాను అంటున్నారు. ఏ రూపంలో? గ్రావిటీ రూపంలో భగవానుడు ఉండడం వల్లే అవి ఆ కక్షలో స్పెసిఫిక్ ప్లేస్ లోనే ఉండి అక్కడే తిరుగుతూ ఉన్నాయన్నమాట. అలా తిరగకుండా మన ఎత్తు కొంచెం అటు ఇటు అయితే దీని మీద ఉన్న లైఫ్ చాలా ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది కదా. మరి జీవుడు భగవంతుడు ఎన్ని రూపాలలో నిత్యం సంరక్షిస్తూనే ఉన్నాడు మనల్ని. మనం ఏం తెలుసుకోకుండా ఏమనేస్తామంటే తేలిక కొంచెం కష్టం రాగానే ఆ దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి అనుకుంటాం. కానీ నిజానికి చేయాల్సింది ఏంటి? దేవుడు ఉన్నాడు కాబట్టి కష్టం వచ్చింది. కష్టం వచ్చిందంటే గొప్ప లెసన్, ఆ లెసన్ నేర్చుకోవాలి అనుకోవాలి. భగవంతుడు మనల్ని, దేవుడు ఎన్ని రకాలుగా సంరక్షిస్తూనే ఉంటారు. ఇంకా చంద్రుడిగా మారి అన్ని ఔషధాలకు జీవన రసాన్ని సరఫరా చేస్తాను. ఎలాగా? సూర్యుడి లైఫే చంద్రుడి మీద రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ చంద్రుడి మీద రిఫ్లెక్ట్ అయ్యాక ఆ లైట్కున్న ఫ్రీక్వెన్సీలో ఇంకా చాలా రకాల వాటిలో మార్పు వస్తుంది. ఆ కాంతిలో, సూర్యకాంతిలో ఉన్న వేడిదనం ఉండదు, చల్లగా అనిపిస్తుంది. తర్వాత ఆ కాంతి మరియు చంద్రుడిలో ఉన్నటువంటి ఆ గ్రావిటీ ఫోర్స్ వల్ల భూమి మీద ఈ ఆటుపోట్లు, సముద్రంలో ఈ చలనాలు, నదుల్లో ప్రవాహాలు, ఇంకా చాలా ప్రభావాలు ఉన్నాయన్నమాట. మొక్కల్లో కొన్ని రకాల కెమికల్స్ రావడం కూడా ఈ చంద్రకాంతి వల్ల, చంద్రుడి గ్రావిటీ వల్ల, ఈ ప్రభావం వల్ల జరుగుతాయి. అందుకని చంద్రుడిని ఔషధాలకి, మెడిసిన్ కి అధిపతిగా చెప్తారనమాట. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నేను అన్ని జీవుల యొక్క శరీరాలలో జీర్ణక్రియ యొక్క జఠరాగ్నిని, ప్రాణ అపాన వాయువులతో కలిసి నేను 4 రకాల ఆహార పదార్థాలను జీర్ణింపజేస్తాను. 4 రకాలు ఉన్నాయని చెప్తున్నారు భగవానుడు ఇక్కడ. ఆహార పదార్థాలు ఏంటవి అంటే నమిలేవి, చీకేవి, తాగేవి మరియు నాకేవి. అయితే ఇక్కడ జఠరాగ్నిని నేనే అంటున్నారు. జఠరాగ్ని అంటే ఎవరెవరైనా గెస్ట్ చేసి చెప్తారా? జఠరాగ్ని అంటే ఏంటి? జఠరాగ్ని. నవనీత్, హరే కృష్ణ, అన్నిటి చేసుకోమా. మ్యామ్ జటాయువు. జఠర అగ్ని. జఠరము అంటే స్టమక్, జఠరంలో వచ్చే అగ్ని. శ్రేయ, హరే కృష్ణ. మాతాజీ ఫైర్ మాతాజీ. అది జఠరం. జఠరం అంటే స్టమక్. ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టమక్ లో వచ్చే అగ్ని, ఫైర్. ఏంటది? పొట్టలో ఫైర్ అవుతుందా? మంట వస్తుందా? స్టమక్ పెయిన్ వస్తుంది. జఠరాగ్ని అంటే ఏంటి? ఇంకెవరైనా గెస్ట్ చేస్తారా? హరే కృష్ణ. చెప్తావా నువ్వు శ్రేయ? అర్థమైంది. ఇంకేదైనా గెస్ట్ చేయగలుగుతావా? ఓకే, వినిత్ర, హరే కృష్ణ. మాతాజీ కడుపులో వచ్చే మంట మాతాజీ. ఎందుకు వస్తుంది మాతాజీ మంట? వేడి. ఓకే, హరే కృష్ణ. ఆకలి. జఠరాగ్ని అంటే ఆకలి. పొట్టలో మీరంతా చిన్నపిల్లలు కదా, ఆకలి అంటే పూర్తిగా తెలిసే లోపు అమ్మ భోజనం పెట్టేస్తుంది కాబట్టి ఆకలి అంటే ఏంటో తెలియదు. అలాగే చల్లగా ఉండండి, ఎప్పుడు సమృద్ధిగా భోజనం దొరుకుతూ ఆకలి అంటే ఏంటో తెలుసుకొని ఆ బాధ ఎప్పుడు రాకూడదు మీకు. జఠరాగ్ని అంటే ఏంటి అంటే ఆకలి అన్నమాట. ఆకలిని జఠరాగ్ని. జఠరం అంటే స్టమక్, పొట్ట. పొట్టలో పుట్టే అగ్ని ఏంటి? ఆకలి. ఆకలి వేసినప్పుడు పొట్టలో వెచ్చగా, వేడిగా, మంటగా ఉంటుంది అనమాట. అందుకని ఆ జఠరాగ్ని అన్నారు. జఠరాగ్నిని నేనే అంటే ఆకలిని నేనే, మరియు ఆహారాన్ని జీర్ణం చేసేది నేనే. ఆహారాన్ని ఇచ్చేది ఎవరు? ఆయనే. స్వయంగా ఆహారాన్ని ఏమంటాం? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా. అంటే ఆకలి ఆయనే,
ఆహారం ఆయనే, దాన్ని జీర్ణం చేసేది ఆయనే. పాన అపాన వాయువులతో కలిసి నేను 4 రకాల ఆహార పదార్థాలను జీర్ణం చేస్తాను అని చెప్తున్నారు భగవానుడు. అంటే కడుపులో, అందుకే ఆత్మారాముడు శాంతించాడు, ఆత్మారాముడు గోల పెడుతున్నాడు అంటారు చాలా మంది ఆకలేసినప్పుడు. ఆకలి ఆయనే, ఆహారం ఆయనే, జీర్ణం చేసేది ఆయనే. అంటే మన లైఫ్, మనం ఇలా నిలబడి ఉన్నాము, శక్తి వస్తుంది అంటే దానికి ఆయనే అన్ని సర్వ విధాల కారణం ఆయనే. నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఆసీనుడనై ఉన్నాను. ఆసీనుడు అవ్వడం అంటే కూర్చుని ఉన్నారనమాట. ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నారు భగవానుడు. నా నుండే జ్ఞాపక శక్తి, గుర్తు పెట్టుకోవడం అనమాట, జ్ఞానము, నాలెడ్జ్, మతిమరుపు, మర్చిపోవడము కలుగుతాయి. అన్ని వేదాల ద్వారా నేను తెలిసి ఉండాలి. నిజానికి నేను వేదాల యొక్క కర్తను మరియు వేదాలను తెలుసుకున్నవాడను. వేదాలు సంపూర్ణంగా తెలిసింది ఎవరికంటే భగవంతుడికి. తర్వాత వేదాలు అంటే ఏంటి? వేదం అంటే ఆయన మాటే వేదం, ఆయన మాటే వేదంగా వచ్చింది అంటారనమాట. వేదాలను తయారు చేసింది, వేదాల కర్తని నేనే అని చెప్తున్నారు. తర్వాత అందరి యొక్క హృదయంలో కూర్చుని భగవానుడు మనకు విషయాలు గుర్తు పెట్టుకోవడానికి, మర్చిపోవడానికి కూడా ఆయనే కారణం అవుతున్నాను అన్నారు. ఎలాగా? ఒక వ్యక్తికి బ్రెయిన్లో సైకలాజికల్గా మెంటల్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, డాక్టర్ ఏం చెప్తారు? ఎంఆర్ఐ స్కాన్ తీయించండి అని చెప్తారు. ఎంఆర్ఐ స్కాన్ తీయించగానే బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఒక బొమ్మ చూపించినప్పుడు బ్రెయిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఒక ఫోటో చూపించినప్పుడు లేదా ఒక సౌండ్ వినిపించినప్పుడు ఆ బ్రెయిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది, స్కాన్ తీస్తారు. అంటే బ్రెయిన్ ఎలా స్కాన్ తీస్తారు? బ్రెయిన్ లోపల ఎలక్ట్రిసిటీ ఎలా పాస్ అవుతుందో దాన్ని స్కాన్ తీసి దాన్ని బట్టి బ్రెయిన్ ఫంక్షనింగ్ చెప్తారు. ఆ బ్రెయిన్లో పాస్ అయ్యే ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ హృదయ స్థానంలో ఉన్న ఆత్మ చైతన్యంగా దేహం అంతా వ్యాపించి ఉంటుంది అన్నానా? ఆ చైతన్యమే ఈ బ్రెయిన్ ఫంక్షనింగ్కి కూడా కారణం. అదే చెప్తున్నారు భగవానుడు ఇక్కడ. గుర్తు పెట్టుకోవడానికి, మర్చిపోవడానికి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి కూడా నేనే కారణం. ఇక్కడ ఈ కరెంట్ లేకపోతే ఇక్కడి నుంచి ఈ మాట రాదు, ఈ మాట ఈ చెవులకు వెళ్ళి వినిపించదు, అర్థం కాదు. అదే విధంగా ఈ మెదడులో ప్రాసెస్ అవ్వాలి అంటే కూడా ఈ ప్రాణం లేనిదే ఏదీ సాధ్యపడదు. అందుకే హృదయాలలో, హృదయ స్థానంలో కూర్చుని ఈ శరీరం అనే మిషన్ని నేనే నడిపిస్తున్నానని చెప్తున్నారు భగవానుడు ఇక్కడ. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. క్షరుడు, అక్షరుడు అనే 2 తరగతుల జీవులు ఉన్నారు. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి జీవుడు క్షరుడు కాగా, ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి జీవుడు అక్షరుడిగా పిలువబడతాడు. ఈ క్షరుడు, అక్షరుడు అంటే ఎవరంటే, క్షరుడు అంటే ఈ శరీరం నశించిపోతుంది కాబట్టి, క్షరం అంటే నశించిపోయేది, పతనం అయిపోయేది, ఎండ్ అనేది ఉంటుంది. అక్షరము అంటే ఎండ్ లేనిది, అంటే నశింపు లేనిది ఆత్మ. అక్షర స్వరూపం అంటే ఆత్మస్వరూపం అనమాట. ఈ భౌతిక జగత్తులో ఉన్న మనుషులందరూ కూడా ఏమనుకుంటారు? నేను ఈ శరీరం అనుకుంటారు. అందుకనే వీళ్ళు అక్షరులుగా పిలువబడ్డారు. కానీ నేను ఆత్మస్వరూపుడను అని తెలుసుకున్నవాడు ఎక్కడుంటాడు? ఆధ్యాత్మిక జగత్తులో ఉంటాడు. అందుకనే వాళ్ళని ఏమన్నారు? అక్షర స్వరూపులు, ఆత్మస్వరూపులుగా ఉంటారనమాట వాళ్ళు. అయితే వీళ్ళిద్దరూ కాకుండా ఇంకొక ఉత్తమమైన పురుషుడు ఒకరు ఉన్నారు. ఎవరు అంటే ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమవిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. ఈ ఇద్దరితో పాటు 3 ప్రపంచాలలోకి ప్రవేశించి వాటిని భరిస్తున్నట్టి నాశన రహితుడైన పరమేశ్వరుడు, పరమాత్ముడు అనే సర్వోత్తముడు అయిన పురుషుడు ఉన్నాడు. ఈ ఇద్దరితో పాటు 3 ప్రపంచాల్లోకి ప్రవేశించి వాటిని భరిస్తూ ధరిస్తూ అంతా విశ్వం అంతా నిండి అన్నింటినీ పోషక కారకుడైన, అన్నింటికి సర్వకారణ కారణుడు, అన్ని కారణాలకి కారణుడై, అన్నింటినీ సర్వ నియంత్రికుడై, తర్వాత సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, దేవాది దేవుడు, అందరు దేవతలకి కూడా ప్రభువై ఉన్నటువంటి స్వరూపం ఉందన్నమాట. ఆ సర్వోత్తముడునే పురుషోత్తముడు. అన్ని పురుషుడు అంటే ఏంటో చెప్పాను. పురుషుడు అంటే ఎనర్జీ ఫామ్ లో ఉన్నది, ప్రకృతి అంటే మ్యాటర్ ఫామ్ అని ఆల్రెడీ మనం గత అధ్యాయాల్లో తెలుసుకుని ఉన్నాం. అయితే ఈ పురుషులలో ఉత్తమ పురుషుడు, వాడినే పురుషోత్తముడు అంటున్నాం. ఆయన ఎవరు అంటే జగన్నివాసుడు,
మొత్తం అంతా జగత్తంతా వ్యాపితమై గ్రావిటీ రూపంలోనూ అన్ని రకాలుగా మనకు ఆకలేయడానికి, జ్ఞాపక శక్తికి, మనలో కూడా అన్ని రకాలుగా కారకుడై అన్నింటినీ ప్రసాదిస్తూ మనల్ని సంరక్షిస్తున్నటువంటి భగవానుడు, ఈ జగత్తే మనకి నివాసంగా ఉంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ, నియంత్రిస్తూ, పాలిస్తున్న ప్రభువు ఎవరైతే ఉన్నారో ఆయనే పురుషోత్తముడు. భగవంతుడు అంటే ఎవరు అంటే ఈ స్వరూపంలో మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కోరికలు కోరితే తీరుస్తూ ఉండేవాడు అనుకోకూడదు. భగవంతుడు అంటే ఎవరు అంటే సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు, సర్వలోక మహేశ్వరుడు, అన్ని లోకాలను సృష్టించి అన్ని లోకాలకి ప్రభువు పురుషోత్తముడుగా ఆయన్ని మనం ఆ భావనతో మనసులో పెట్టుకుని ఆయన ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ శ్యామసుందర రూపాన్ని రూప సహితంగా ఆయన్ని మనం ధ్యానించాలి. ఆయన రూపాన్ని ఈ రకంగా పెట్టుకోవాలి. ఆయన తత్వాన్ని పురుషోత్తమ తత్వంగా మనం ధ్యానించాలి. ఇప్పుడు క్షరుడు అక్షరుడు ఇద్దరికీ నేను అతీతంగా దివ్యమైన వాడను మరియు ఉత్తముడనైన కారణముగా నేను ప్రపంచంలో మరియు వేదాలలో పురుషోత్తమునిగా ప్రసిద్ధి చెందాను. ఏ ఒక్కడిలోనూ ఉండడు, అందరిలోనూ ఉంటాడు ఆయన. కానీ ఈ మన హృదయ స్థానంలో ఉన్న మన జీవులు, ఈ జీవాత్మ ఏదైతే ఉందో ఆయన అంశ మాత్రమే. నిజానికి ఈ జీవాత్మలన్నింటికి అతీతంగా ఉన్న శాశ్వతమైన వాడు ఎవరు అంటే పురుషోత్తముడు. అందుకే వేదాల్లో ఆయన్ని ఏమంటాయంటే పురుషోత్తమ అని పొగుడుతాయన్నమాట వేదాలు. యో మామేవమ సమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఓ భరతవంశీయుడా, సందేహం లేకుండా నన్ను పురుషోత్తమునిగా ఎవరు తెలుసుకుంటారో వారు సమస్తము తెలిసిన వారు. అందువల్ల అతను నా పూర్తి భక్తి సేవలో నెలకొంటాడు. పురుషోత్తముడు ఎవరు? ఆయనకు మించిన ప్రభువు ఎవ్వరూ లేరు. ఆయనే సర్వోత్తముడు, సర్వలోక మహేశ్వరుడు, పురుషోత్తముడు అని ఎవరైతే నిజంగా తెలుసుకుంటారో ఆయన తప్పింకొకటి లేదు. కాబట్టి ఆయనే శరణాగతి వేడి చివరికి ఆయన్నే పొందడం అనేది జరుగుతుంది. పూర్తిగా ఆయన భక్తి సేవలో నెలకొంటారనమాట. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఓ పాపరహితుడా, వేద గ్రంథాలలో చాలా రహస్యమైన భాగం ఇప్పుడు నా ద్వారా నీకు వెల్లడైంది. దీనిని ఎవరు అర్థం చేసుకుంటారో వారు తెలివైన వారు అవుతారు మరియు అతని ప్రయత్నాలు పరిపూర్ణతను పొందుతాయి. వేద గ్రంథాలలో అత్యంత రహస్యమైన భాగం నీకు వెల్లడైంది. పురుషోత్తమ స్వరూపంగా ఉన్నది నేనే. ఈ చాప్టర్ బిగినింగ్ లోనే చెప్పాను, పురుషోత్తముడు ఏ రకంగా అయ్యాడు భగవానుడు. పురుషుడు అంటే ఎవరు? క్షేత్రజ్ఞుడు కూడా పురుషుడే, ఈ దేహంలో ఉన్న జీవాత్మ. కానీ అంతటా వ్యాపించి అన్నింటినీ ధరించి పోషిస్తున్నటువంటి ఆ స్వరూపం పురుషోత్తమ స్వరూపం అంటారనమాట. అంటే అన్నింటికీ కారణం ఆయనే. మనకి కష్టం వచ్చినా, బాధ కలిగిన అది కూడా ఆయన ప్రసాదంగా భావించి మనం లైఫ్ లో ముందుకు వెళ్ళాలి. అది శాశ్వతంగా ఉండదు కష్టం అనేది. ఒక లెసన్ నేర్పించడానికి ఇచ్చాడు భగవానుడు అని. అంతేగాని మనల్ని ఎవరో తిట్టారనో, మనల్ని ఇల్ ట్రీట్ చేశారనో వాళ్ళ మీద పగా ద్వేషం ఎప్పుడు పెంచుకోకూడదు. చెప్పాను కదా, అనవసరంగా తిట్టారు. ఎప్పుడైనా ఒకళ్ళు తిడితే వెంటనే మనలో తప్పేంటి అని మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి. పెద్దవాళ్ళు తిట్టారు, అమ్మ నాన్నో గురువు గారో అంటే మీ టీచర్ గారు ఎవరో తిట్టారు స్కూల్లో, ఎందుకు తిట్టారు? వెంటనే మనల్ని మనం అనలైజ్ చేసుకుని నా తప్పు ఏంటి అని తప్పు దిద్దుకోవాలి, క్షమాపణ అడగాలి పెద్దవాళ్ళని. లేదు మన వయసు వాళ్ళే, మన ఫ్రెండ్స్ ఎవరో అనవసరంగా అకారణంగా తప్పు లేకుండా తిట్టేశారు, అనవసరంగా మనం బుల్లీ చేశారు, ఏడిపించారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అనవసరంగా మనలో తప్పు లేకుండా తిడితే మన పాపపు మూట వాళ్ళు పట్టుకెళ్ళిపోయినట్టే. ఆ పట్టుకెళ్తున్న వాడి మీద పగ పెట్టుకున్నారనుకోండి, ద్వేషం పెంచుకున్నారనుకోండి, మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత వాడి వెనక మీరు పడుతూ వెళ్ళి వాడు కొంత దూరం వెళ్ళాక మీ పాపపు మూట మళ్ళీ వెనక్కి లాక్కుని తెచ్చేసుకున్నట్టే. అందుకని ఎప్పుడు కూడా భక్తుడైనటువంటి వాడు ఇతరుల మీద పగ ద్వేషాలు పెంచుకోడు, సాధించాలి మనుషులని అనుకోడు. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు చేశారో భగవంతుడి లీలలో భాగం ఇది ఏదైనా సరే అని తీసుకుంటాడు. అవమానం, బాధ, దుఃఖం ఇవన్నీ ఉండవు కనుక. అందుకనే ఇది చాలా రహస్యమైన భాగం అని ఎందుకన్నారంటే ఈ ప్రపంచం మొత్తం భగవంతుడి యొక్క ఆధీనంలోనే నడుస్తోంది అని అర్థం చేసుకున్న వాడికి కష్ట సుఖాలు అనేవి డిఫరెన్స్ కనిపించదు అనమాట. అందుకే ఇది అత్యంత రహస్యమైన భాగం అని చెప్తున్నారు.
కాబట్టి మనం చేయవలసింది ఏంటి అంటే భగవంతుడిని రూపసహితునిగా తీసుకుని ఆయన నామాన్ని స్మరిస్తున్నప్పుడు మొత్తం అంతా నీవే కదా స్వామి, ఇంకా కష్టమేంటి, సుఖమేంటి, అవమానం ఏంటి, బాధ ఏంటి అన్న భావనలో ఆ భావనని మనం తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇది ఈ చాప్టర్ ఈరోజు విన్నాం. తర్వాత మళ్ళీ ఎలా గుర్తుంటుంది? అందుకని ఏం చేయాలి? రోజు భగవద్గీత ఒక్క శ్లోకం అన్నా చదువుకోవాలి, కనీసం ఒక్క రౌండ్ జపం అన్నా చెయ్యాలి. ఇవి రెండు పట్టుకుంటే చాలు, భగవంతుడు మనల్ని చేయి పట్టి నడిపించి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి మనం నిత్యం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పిస్తూ భగవన్నామ స్మరణ ద్వారా మన పాపపు రాసుల్ని ధ్వంసం చేసుకుని పుణ్యాన్ని మనం సంపాదించుకొని ఆ పుణ్యం ద్వారా భగవంతుడిని పొందే జ్ఞానాన్ని సంపాదించుకొని సంతోషంగా వర్ధిల్లుదాం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణార్పణమస్తు.